ఇండియన్ సినిమా చాలా చేంజ్ అవుతుంది, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ మూవీస్. మ్యాటర్ ఏంటంటే ఈ మధ్య సినిమాటిక్ యూనివర్స్ చాలానే వస్తున్నాయి. ఒక స్టోరీ ఇంకొక స్టోరీతో బ్రిలియంట్గా కలుపుతున్నారు. ఇలాంటి సినిమాటిక్ యూనివర్స్ ప్రతి ఇండస్ట్రీ నుంచి ఉన్నాయి. ఈరోజు వీడియోలో మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాటిక్ యూనివర్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, లెట్స్ డైవ్ స్ట్రైట్ ఇంటూ ఇట్. రే, సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా థియేటర్ మానేస్తావా? మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్, హిట్ వర్స్, డైరెక్టెడ్ బై శైలేష్ కొల్ను. ఈ యూనివర్స్ లో ఫస్ట్ మూవీ హిట్ ద ఫస్ట్ కేస్ 2020లో వచ్చింది. థియేటర్ లో కాదు, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది. ఆడియన్స్ కి మూవీ చాలా నచ్చింది. విక్రమ్ రుద్రరాజు సఫరింగ్ విత్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్. ప్రీతి అనే అమ్మాయి మిస్సింగ్ కేస్ ని ఎలా సాల్వ్ చేస్తాడు అండ్ అతను ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తాడు అనేది స్టోరీ. అండ్ విశ్వక్సేనస్ విక్రమ్ రుద్రరాజు ఈజ్ యాప్ట్. ఇప్పటికీ ఈ యూనివర్స్ లో 3 మూవీస్ వచ్చినా మోస్ట్లీ అందరికి ఫస్ట్ పార్టే నచ్చుతుంది, ఇంక్లూడింగ్ మీ. నెక్స్ట్ మూవీ హిట్ ద సెకండ్ కేస్, స్టేరింగ్ అడ్విసేస్ యాజ్ కేడి కృష్ణదేవ్. వైజాగ్ లో ఒక బ్రూటల్ మర్డర్ జరుగుతుంది. క్లూస్ కలెక్ట్ చేసి ఆ సైకో కిల్లర్ ని ఎలా పట్టుకుంటాడనేదే స్టోరీ. ఈ మూవీ ఆడియన్స్ ని హిట్ 1 అంత ఇంప్రెస్ చేయలేదు, కానీ డీసెంట్ ఫిల్మ్ అనే చెప్పొచ్చు. లాస్ట్ లో నాని అన్న క్యామియో అయితే చాలా బాగుంటుంది. అండ్ రీసెంట్ గానే హిట్ 3 మూవీ కూడా వచ్చింది, స్టేరింగ్ నాని అన్న యాజ్ అర్జున్ సర్కార్. ఈ యూనివర్స్ లోనే వన్ ఆఫ్ ది రూత్లెస్ అండ్ డేంజరస్ కాప్. ఒక పెద్ద క్రిమినల్ నెట్వర్క్ ఉంటుంది. కేస్ డీప్ గా వెళ్లే కొద్దీ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. టు బి ఫ్రాంక్, నాకైతే మూవీ అంతగా నచ్చలేదు. హిట్ 2లో వచ్చే క్యామియోలోనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, కానీ ఓవరాల్ మూవీ బాగానే ఉంటుంది. ఈ యూనివర్స్ లో టోటల్ గా 7 to 8 మూవీస్ ఉంటాయంట. అండ్ లాస్ట్ లో అందరు హీరోస్ ని కలుపుతారంట. పార్ట్ 4లో కార్తీ అన్న హీరో. హిట్ 5లో రవాణా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్, ద బిగ్ బడ్జెట్ యష్ రాజ్ స్పైవర్స్ బై యష్ రాజ్ ఫిలిమ్స్. 2012లో ఎయిత్ టైగర్ నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ టైగర్ జిందా హై, వార్, ఇంకా పఠాన్తో యూనివర్స్ని ఎక్స్పాండ్ చేశారు. పఠాన్ని కూడా ఒక క్యామియోతో బ్లెండ్ చేశారు. అండ్ 2023లో టైగర్ రిలీజ్ అయింది. అండ్ దాంతో టైగర్ని ఇంకా పఠాన్ స్టోరీ లైన్స్ని బ్లెండ్ చేశారు. ఇదే యూనివర్స్లో అప్కమింగ్ ఫిలిం ఒకటి ఉంది, వార్ 2, స్టేరింగ్ హృతిక్ రోషన్ అండ్ తారక్ అన్న. చూద్దాం తారక్ అన్న క్యారెక్టర్ని యూనివర్స్లో కంటిన్యూ చేస్తారేమో చూడాలి. అండ్ ఈ మూవీ కూలీతో క్లాష్గా వస్తుంది. తారక్ అన్న గ్లిమ్స్ అయితే బాగానే ఉంది, లుక్స్ అంత బాగాలేవు, కానీ టీజర్ ఇంకా ట్రైలర్ వచ్చేదాకా ఏం చెప్పలేం కదా. లెట్స్ సీ. డిసెంబర్ 2025లో ఆల్ఫా మూవీ వస్తుందంట, స్టేరింగ్ ఆలియా భట్, ఇదే యూనివర్స్లో. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. ఈ యూనివర్స్ 2024లో వచ్చిన హనుమాన్ మూవీతో స్టార్ట్ అయింది. హనుమంత్ అనే ఒక వ్యక్తికి రుద్రమణి దొరకడంతో అతనికి హనుమాన్ పవర్స్ వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. ఆడియన్స్కి మూవీ విపరీతంగా నచ్చేసింది. అండ్ అప్కమింగ్ ఫిలిమ్స్తో ఈ యూనివర్స్ కూడా చాలా ప్రామిసింగ్గా ఉంది. హనుమాన్ మూవీ సీక్వెల్ జై హనుమాన్, అధీరా, మహాకాళితో పాటు పరశురాముడి మీద అండ్ గరుత్మంతుడి మీద కూడా మూవీస్ ఉండొచ్చంట. ఇక్కడ బజ్ ఏంటంటే ప్రభాస్ అన్న ఇంకా ప్రశాంత్ వర్మ చేసే ఫిలిం కూడా పీవీసీలో పార్ట్ అండ్ టాక్. ఆల్రెడీ రిషబ్ శెట్టి గారిని జై హనుమాన్ మూవీతో గ్లిమ్స్ లో కూడా రిలీజ్ చేశారు. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్, రోహిత్ శెట్టి కాప్ ఫస్ట్. అప్పుడప్పుడు బాలీవుడ్ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఈ యూనివర్స్ లో 2 సినిమాలు మన సౌత్ నుంచి రీమేక్ చేశారు. 2011లో వచ్చిన సింగం ఏమో సూర్య అన్న సింగం మూవీ రీమేక్. అండ్ నెక్స్ట్ వచ్చిన సింబా ఏమో టెంపర్ మూవీ రీమేక్. ఇవి కాకుండా వాళ్ళే సొంత స్టోరీస్ ని రాసుకొని అవే యూనివర్స్ లో చేశారు. అండ్ సింబా మూవీలో అజయ్ దేవగన్ క్యామియో కూడా ఉంటుంది. 2021లో వచ్చిన సూర్యవంశీ అనే ఒక మూవీ వచ్చింది, స్టేరింగ్ అక్షయ్ కుమార్. 2024లో సింగం అగైన్ అనే మూవీ వచ్చింది. ఏం చెప్తానులేండి దీని గురించి, అసలు కొన్ని లాజిక్స్ కూడా మిస్ అయ్యారు. ఎక్కడో వేరే వీడియోలో చూశాను, ఇదే యూనివర్స్లో ఒక ఆమె జర్నలిస్ట్ క్యారెక్టర్ చేసింది అండ్ వేరే మూవీలో లాయర్గా చేసింది. అది కూడా ఈ యూనివర్స్లో మూవీయే. నెంబర్ 5 ఇన్ ద లిస్ట్, లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్. యూనివర్స్ చాలా స్పెషల్ భయ్యా. ఓన్లీ యాక్షన్ అండ్ విజువల్స్ కాదు, డిఫరెంట్ స్టోరీస్ ని ఒక యూనివర్స్ లో చేయడం అంటే చాలా కష్టం. ఈ యూనివర్స్ ఖైదీతో స్టార్ట్ అయింది. ఒక నైట్ లోనే స్టోరీ మొత్తం జరుగుతుంది. జైలు నుండి అప్పుడే రిలీజ్ అయిన ఢిల్లీ అనే ఒక ఖైదీ పాయిజన్ అనే ఒక పోలీస్ గ్రూప్ ను సేవ్ చేయడానికి విజయ్ అనే పోలీస్ ఆఫీసర్ కి హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది స్టోరీ. అసలు ఆ మూవీ చూడగానే జనాలకు పిచ్చెక్కింది. మూవీ మొత్తం డిఫరెంట్ గా ఉంటది. సాంగ్స్ లేవు, హీరోయిన్ లేదు, ఫుల్ గ్రిప్పింగ్ స్టోరీతో చాలా బాగా తీశారు. అక్కడ స్టార్ట్ అయింది ఎల్సీయూ. ఈ యూనివర్స్ లో నెక్స్ట్ మూవీ విక్రమ్. అమ్మోర్ ఒక సీక్రెట్ ఏజెంట్ సంధానం అనే డ్రగ్ డీలర్ని పట్టుకోవడానికి ఒక మిషన్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఏం జరుగుతుంది అనేది స్టోరీ. మూవీ మాత్రం చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఆ ఇంటర్వ్యూ. మూవీ అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ లో రోలెక్స్ క్లైమాక్స్ ఇంకో ఎత్తు. ఆ ఎంట్రీతో యూనివర్స్ ఇంకా ఎక్స్పెండ్ అయింది. ఇదే యూనివర్స్ లో రీసెంట్ గా వచ్చిన ఫిల్మ్ లియో. ఈ మూవీ ఆడియన్స్ ని చాలా డిసప్పాయింట్ చేసింది. పార్థిబన్ ఒక కేఫ్ ఓనర్, తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు. కానీ సడన్ గా గ్యాంగ్స్టర్స్ పార్థిబన్ ని వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది స్టోరీ. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు.
క్లైమాక్స్ దాకా నేను లియో కాదు అంటాడు, క్లైమాక్స్ లో నేనే లియో అంటాడు. ఆ విషయం మొత్తం పక్కన పెడితే ఈ మూవీని కూడా LCU లో బ్లెండ్ చేసి విత్ ద క్యామియోస్ ఆఫ్ విక్రమ్ అండ్ నెపోలియన్ అంత కన్విన్సింగ్ గా లేకపోయినా పర్లేదు అనిపించింది. ఈ యూనివర్స్ చాలా 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 ఇంట్రెస్టింగ్ గా మారింది. అప్కమింగ్ మూవీస్ కూడా ప్రామిసింగ్ గా ఉన్నాయి, లైక్ విక్రమ్ 2, ఖైదీ 2, రోలెక్స్ స్టాండ్ అలోన్ ఫిల్మ్, అండ్ మోస్ట్లీ లియో 2 కూడా ఉంటుంది అంటున్నారు. అండ్ రీసెంట్ గా అనౌన్స్ చేసిన బెంజ్ మూవీ కూడా LCU లో ఒక పార్ట్. అండ్ బయట బజ్ ఏంటంటే కూలీ మూవీ కూడా LCU లో పార్ట్ అండ్ ఒకవేళ ఇది గనక నిజమైతే థియేటర్స్ తగలబడిపోతాయి. అండ్ ప్రభాస్ అన్న లోకేష్ తో ఒక మూవీ చేస్తారంట, అది కూడా LCU లో ఒక పార్టీ అని అంటున్నారు. చూద్దాం మరి ఏమవుతుందో. లాస్ట్ వన్ ఇన్ ద లిస్ట్ MCU. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అనుకోకండి, మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్. మొత్తం మహావిష్ణు అవతారాల మీద బేస్ అయి ఉంటుంది, ఒక యానిమేటెడ్ యూనివర్స్. ఈ మంత్ 25th నరసింహస్వామి మీద ఒక మూవీ వస్తుంది, అండ్ ఈ యూనివర్స్ కూడా దాంతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ 2027 లో పరశురాముడి మీద మూవీ వస్తుంది. కల్కి అవతారం దాకా మొత్తం సినిమాలు వస్తాయి అంటున్నారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ యూట్యూబ్ మాలాంటి చిన్న క్రియేటర్స్ కోసం ఒక కొత్త ఫీచర్ తెచ్చిందంట. లైక్ అండ్ డిస్లైక్ బటన్ పక్కనే హైప్ బటన్ అని ఉంటుంది. ఒకవేళ మీకు ఆ బటన్ కనిపిస్తే ఆ బటన్ కూడా క్లిక్ చేయండి. ఆ బటన్ నొక్కగానే ఈ వీడియో కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అండ్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, లవ్ యూ ఆల్. Bye.